బజాజ్ కంపెనీ వాళ్ళు అద్భుతాన్ని క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ ని లాంచ్ చేశారు. దాని పేరే ఫ్రీడమ్ 125. ఏకంగా అత్యధిక మైలేజ్ కూడా ఈ బైక్ తో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. మరి బజాజ్ ఫ్రీడమ్ 125 సిఎన్జి బైక్ యొక్క మైలేజ్ ఎంత, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీని ధర ఎంత, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. జూలై 5వ తారీఖున బజాజ్ కంపెనీ వాళ్ళు ఫ్రీడమ్ 125cc పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ని అయితే లాంచ్ చేశారండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సిఎన్జి బైక్ పూర్తిగా సిఎన్జితో నడవడమే కాదు, వీళ్ళు పెట్రోల్ ట్యాంక్ కూడా అమర్చారు. సో ఇది సిఎన్జితో నడుస్తుంది, ఆల్టర్నేటివ్గా పెట్రోల్ ట్యాంక్తో కూడా పనిచేస్తుంది. ఫస్ట్ దీన్ని డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో ఫ్రంట్ సైడ్ 2 వేరియంట్స్ వస్తాయి. నార్మల్ లైట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో చూడడానికి అయితే బాగానే ఉంది, ఆకర్షించే విధంగా ఉంది. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 125cc ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజన్ సాయంతో అయితే పనిచేస్తుంది. 8000 RPMని 9.7 న్యూటన్ మీటర్ల టార్క్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇక అసలు విషయం బైక్ పరంగా సిఎన్జి బైక్ అనగానే చాలామంది ఆలోచించేది దీని మైలేజ్ గురించి. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న మైలేజ్ ఎంత అంటే 1 kg సిఎన్జి గ్యాస్ కొట్టేస్తే కనుక 100 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ బైక్లో కెపాసిటీ చూసుకున్నట్లయితే 2 kgల వరకు సిఎన్జి అనేది మీరు పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ట్యాంక్ కెపాసిటీ 12.6 లీటర్లు. బట్ మనం సిఎన్జి గ్యాస్ ఎనర్జీ డెన్సిటీ తక్కువ కాబట్టి ఓవరాల్గా 2 kgల సిఎన్జి అయితే మీరు ఇందులో ఫిల్ చేయించుకోవచ్చు. ఇలా 2 kgలు ఫిల్ చేయించుకుంటే కనుక మీకు 200 కిలోమీటర్ల మైలేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కనుక పెట్రోల్ ట్యాంక్ కూడా కావాలనుకుంటే పెట్రోల్ ట్యాంక్ కూడా ఇందులో ఉంటుంది. మీరు పెట్రోల్ ట్యాంక్ని జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే పెట్రోల్ ట్యాంక్తో పెట్రోల్ పవర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. లీటర్ పెట్రోల్కి 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నారు. సో 2 లీటర్లు కాబట్టి 130 కిలోమీటర్లు. ఓవరాల్గా రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే మీరు పెట్రోల్ ట్యాంక్తో ప్లస్ సిఎన్జి ఈ 2 కలుపుకుంటే 330 కిలోమీటర్లు మీరు అనేది ప్రయాణించవచ్చు. ఇక టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే మీరు కనుక సిఎన్జి మోడ్లో ఉంటే 90.5 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో మీరు ప్రయాణించవచ్చు, అంటే ఇంచుమించుగా 91 కిలోమీటర్లు. అదే మీరు కనుక పెట్రోల్ ట్యాంక్తో ఉన్నప్పుడైతే దాదాపుగా 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో మీరు ప్రయాణించవచ్చు. ఇక ప్రొటెక్షన్ పరంగా సిఎన్జి ట్యాంక్ ఎక్కడైతే ఉందో ట్రెల్లీస్ ఫ్రేమ్ని అయితే యూజ్ చేస్తారు. అలానే సేఫ్టీ సర్టిఫికేషన్ కోసం పీసో సర్టిఫికేషన్ కూడా ఇది లభించింది. సిఎన్జికి ఎందుకు ప్రొటెక్షన్ అవసరం అంటే చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే సిఎన్జికి ఏమన్నా ఇన్ కేసు ఏదైనా తగిలింది అనుకోండి, అది బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చాలా సేఫ్టీ మెజర్మెంట్ పాటిస్తూ ట్రెల్లీస్ ఫ్రేమ్ని, చాలా స్ట్రాంగ్ ఫ్రేమ్ని అయితే యూజ్ చేస్తామని చెప్పి బజాజ్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక బైక్ మనకు ముందు సైడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లభిస్తుంది. ఇందులో మనకి ఫ్యూయల్ ఇండికేషన్ లభిస్తుంది. అలానే స్పీడోమీటర్ రీడింగ్ డిజిటల్ ఫార్మాట్లో కనిపిస్తుంది. దాంతోపాటుగా మీరు ఏ గేర్లో ఉన్నారో ఆ గేర్ సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. టైం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ద్వారా మీకు కాల్స్ ఏమైనా వస్తే కాల్ అలర్ట్ అనేది అందులో చూపిస్తుంది. ఇప్పుడు మన బైక్ పరంగా డిజైన్ చూసుకున్నట్లయితే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. అలానే ముందు వైపు 90/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే యూజ్ చేశారు. వెనక వైపు 120/70 16 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే యూజ్ చేశారు. సీట్ హైట్ చూసుకున్నట్లయితే 825 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్లు. ఇక చివరిగా ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తం 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ వచ్చి డ్రమ్ బ్రేక్ వేరియంట్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఇందులో నార్మల్ డిస్ప్లే వస్తుంది అనమాట, బ్లూటూత్ కనెక్టివిటీ లేకుండా చిన్న సైజ్ ఎల్సిడి డిస్ప్లే ఇస్తారు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 95,000 రూపాయలు విత్ డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్. ఇందులో మనకైతే ఎల్లో లైట్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే 105,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్ మోడల్లో ఏదైతే ఉంటాయో అదే ఫీచర్స్ అయితే ఉంటాయి, కాకపోతే దీంతో పాటు ఎల్ఈడి లైట్ ఆప్షన్ ఇస్తారు. దాంట్లో కొంచెం సీట్లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక టాప్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 110,000 రూపాయలు. ఈ బైక్ వేరియంట్లో మనకి పెద్ద ఎల్సిడి స్క్రీన్, స్టార్టింగ్లో చెప్పుకున్న ఫీచర్స్ అనేవి ఇందులో ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ అన్ని కలిపి వస్తాయి. దీని ప్రైస్ 110,000 రూపాయలు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125cc బైక్ సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పోయినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నేచర్, ట్రై ది ఫ్యూచర్.